ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 8వ మంగళవారము. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. ధర్మశాస్త్రమును పాటించినచో చాలా బలులు అర్పించినట్లే. దేవుని విధులను పాటించినచో సమాధాన బలిని అర్పించినట్లే. ఉపకారికి ఉపకారము చేయుట ధాన్య బలిని అర్పించుట వంటిది. పేదలకు దానము చేయుట స్తుతి బలిని అర్పించుట వంటిది. పాపము నుండి వైదొలిగినచో ప్రభువు సంతసించును. కిల్బిషమును విడనాడుట ప్రాయశ్చిత్త బలిని అర్పించుటతో సమానము. వట్టి చేతులతో దేవుని సన్నిధిలోనికి రావలదు. ధర్మశాస్త్రమే కట్టడి చేసెను కనుక బలులు అర్పింపవలెను. పుణ్యపురుషుడు బలి పశువు కొవ్వును పీఠముపై పేల్చినప్పుడు దాని సువాసన ప్రభువు సాన్నిధ్యమునకు ఎగసిపోవును. నిర్మలాత్ముడు అర్పించిన బలిని ప్రభువు అంగీకరించును. అతడు దానిని విస్మరింపడు. ప్రభువునకు ఉదారముగా కానుకలను ఇమ్ము. నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలు అర్పింపుము. సంతసముతో దశాంశములను ఇమ్ము. మహోన్నతుడు నీకిచ్చినట్లే నీవును అతనికి ఇమ్ము. నీ శక్తి కొలది ఉదారముగా ఇమ్ము. తనకు ఇచ్చిన వారిని ప్రభువు బహుకరించును. అతడు నీకు 7 రెట్లు అదనముగా ఇచ్చును. దేవునికి లంచమిచ్చినను అంగీకరింపడు. అన్యాయముగా ఆర్జించిన దానిని ప్రభువునకు అర్పింపకుము. అతడు న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీతి మార్గమున నడుచువానిని నేను రక్షింతును. నాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 10వ అధ్యాయము 28వ వచనము నుండి 31వ వచనము వరకు. పేతురు అప్పుడు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే. నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే 100 ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములు శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు అనేకులు మొదటివారగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.